राधा रानी की जय। गोपाल कृष्ण भगवान की जय। हरि गोविंद। అది శ్రీకృష్ణుడు బలరాముడు కలిసి మధుర వైపుకు తమ పయనాన్ని సాగిస్తున్నటువంటి సమయం. రాధారాణి తనని కలవకుండా అల్లంత దూరాన చెట్టు చాటున ఉన్నదని తెలుసుకుని శ్రీకృష్ణుడు తన రథాన్ని దిగి రాధారాణిని సమీపించి తనతో మాట్లాడి రాధారాణి దగ్గర మాట తీసుకుని శ్రీకృష్ణుడు తన పయనాన్ని మధుర వైపుకు సాగించాడు. యశోదాదేవి దుఃఖ సాగరంలో మునిగి ఉన్నది. నందుడు కూడా చాలా బాధ నిండిన హృదయంతో ఉన్నాడు. గ్వాల బాలు గోపికలందరూ కూడా దుఃఖపడిత హృదయాలతో ఉన్నారు. ఇక రాధారాణి గురించి చెప్పేది ఏముంది? ఆమె దుఃఖం అనంత సాగరం. శ్రీకృష్ణుని రథం మధుర వైపు పయనిస్తూ ఉంది. ఆ రథం వెంబడ గోపికలు గోపకులు పరుగులు తీస్తూ వెంబడిస్తూనే ఉన్నారు. వాళ్ళ చూపుకి ఆ రథం కనిపించేంత దూరం వరకు వాళ్ళు ఆ రథం వెంట పరుగులు తీశారు. రాధారాణి ప్రాణం లేనటువంటి జీవంలాగా చలనం లేకుండా అలానే చూస్తూ ఉండిపోయింది. రాధాదేవి వేదన ఎవరికి తెలుస్తుంది? ఎవరికి అర్థమవుతుంది? అసలు రాధాదేవి ఎవరని అడిగితే ఎవరి తనువనువు శ్రీకృష్ణమయము, ఎవరి హృదయం సదా శ్రీకృష్ణ ప్రేమతో రమిస్తూ ఉంటుందో అటువంటిది రాధాదేవి. ఆమె ప్రాణం శ్రీకృష్ణుడి మీద ధ్యానం, సదా శ్రీకృష్ణ ధ్యాసలోనే ఉంటుంది రాధాదేవి. చూపులకి ఒక బాలికలాగా కనబడుతుంది, కానీ వాస్తవానికి ఏ కృష్ణ ప్రేమ ఒక రూపాన్ని సంతరించుకుందో ఆ ఆకారం పేరే రాధారాణి. రాధా హృదయం కృష్ణమయం. ఈ ప్రేమకు పరిభాష ఎలా చెప్పాలి? ఇక్కడ రాధారాణి కన్నయ్యని తలుచుకున్న తడవి మధురలో కృష్ణయ్య కనుల వెంట జలజల కన్నీరు జాలు ఆడుతుంది. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ వంటిది కాదు రాధారాణి కృష్ణయ్య మధ్య ఉన్నటువంటి ప్రేమ. అసలు ఆ దృష్టితో వారి ప్రేమను చూడడమే సరైనది కాదు. అసలు రాధాకృష్ణుల ప్రేమ ఒక అలౌకికమైనటువంటిది, భాష కందని ఒక అపురూపమైనటువంటి ఆనందం. అది ఆస్వాదించే హృదయాలకు మాత్రమే తెలుస్తుంది. ఒక్కొక్క సమయంలో శ్రీకృష్ణుడు రాధ పేరు వినగానే ఆ పేరు ఆయన చెవులకు సోకగానే శరీరం వణకసాగేది, హృదయం కంపించిపోయేది. ఆయన తను అణువు ప్రకంపనలకు గురి అయ్యేది. ప్రేమలో ఎంత ఆనందం ఉంటుందో వేదన, నొప్పి, బాధ కూడా అంతే ఉంటుంది. కానీ ఈ బాధలో కూడా చాలా ఆనందం నిండి ఉంటుంది. కృష్ణుడైతే మరల తిరిగి వస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. నాకు ఒక శబ్దం చాలా ఇష్టం, అదే నమ్మకం. ఎవరినైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తామో వారి మాట మీద పరిపూర్ణ విశ్వాసం ఉంటుంది. ప్రజవాసీయులు కూడా అదే నమ్మకం కన్నయ్య మీద పెట్టుకున్నారు. కన్నయ్య తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు. కృష్ణుడు రాని రాకపోని కాక, కానీ తాను తిరిగి వస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు కాబట్టి తప్పకుండా వస్తాడు అని ఆ మాట మీద వారికి ప్రగాఢ విశ్వాసం. ఒకరోజు శ్రీకృష్ణుడు రాలేదు, కానీ అతని మిత్రుడు ఉద్ధవుణ్ణి పంపించాడు. రాధారాణికి జై, గోపాల కృష్ణ భగవానికి జై, హరి గోవింద.